అందరూ ఎలా ఉన్నారు? 40 రోజులు చైనా యాత్ర అయితే స్టార్ట్ అయింది. ఇండోనేషియా ఈ బాలి నుంచి చైనాకి అయితే డైరెక్ట్ ఫ్లైట్ దొరికిందనమాట. చవకగా బయలుదేరుతున్నాను. లాస్ట్ టైము మనం చైనా యొక్క అభివృద్ధిని చూపించి అబ్బో చాలా రాజకీయం చేశారు, దేశద్రోహం కేసులు అవి. ఈసారి మనం చైనా అభివృద్ధి కాకుండా చైనా అందాలను చూపిద్దాం. చైనా చాలా బాగుంటుంది. దయచేసి మీకు చేతులతో నమస్కరిస్తున్నాను. వీడియోని రాజకీయం చేయకండి. చైనా వేరు, మన ఇండియా వేరు. చైనా కమ్యూనిస్టు దేశం, మన ఇండియా ప్రజాస్వామ్య దేశం. చైనా మన శత్రు దేశం కాదు, మనతో వ్యాపారం చేస్తున్న దేశం. 140 కోట్లు మనం చైనా నుంచి దిగుమతులు చేసుకుంటున్నాం, $1 బిలియన్. మనం $20 బిలియన్ డబ్బు మనం సామాను మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఇరాన్తో ఏదైతే గ్యాస్ ఆయిల్ ఇబ్బంది అయిందో చైనాతో కూడా అలాగైతే మన ఇంట్లో ఎలక్ట్రానిక్స్, మన ఆఫీస్లో ల్యాప్టాప్, అబ్బో చాలా మొబైల్ చాలా సమస్యలు వస్తాయి. సో చైనా మన మిత్ర దేశం, చాలా వ్యాపారం చేసుకుంటున్నాం. చైనాతో మనకి చాలా పని అయితే ఉంది. సో దయచేసి మీరు కాంట్రవర్సీలు చేయకండి, రాజకీయం చేయకండి. పూర్తిగా ఈ ఇండోనేషియా నుంచి చైనాని ఎంజాయ్ చేయండి. సో విండో సీట్ వచ్చింది చైనాకి డైరెక్ట్గా 5 గంటల జర్నీ. ఆయన ఎవరనుకుంటారు? ఆంజనేయ స్వామి. ఈ బాలి ఎవరితో? హిందువులు కదా, రామాయణం మొత్తం అంతా వీళ్ళు నమ్ముతారనమాట. చాలా బాగున్నదా ఆంజనేయ స్వామి. ఎప్పుడు ఎక్కలేదు ఇండోనేషియా ఎయిర్లైన్స్, నోసా ఎయిర్లైన్స్ అంటారు ఇండోనేషియా వాళ్ళు. యూట్యూబర్ నండి అని చెప్తాను, విండో సీట్ ఇస్తారు. ఎవ్వరు లేరు, ఖాళీగా ఉంది. లెట్స్ గో. వెల్కమ్ టు చైనా గ్యాంగ్జౌ అనే ఎయిర్పోర్ట్కి వచ్చామన్నమాట. సో చైనా యొక్క టెక్నాలజీని అన్ని ఎయిర్పోర్ట్ ఒక ఇంద్ర భవనం లాగా, ఏదో రీసెర్చ్ సెంటర్ లాగా ఉంది. ఫుల్ వీడియోలన్నీ నా అన్వేషణ ఛానల్లో పెడుతున్నాను. రోజు 8 గంటలకి తెల్లారి మీకు వచ్చేస్తాయి. చూసి ఎంజాయ్ చేయండి. ఉంటాను. బాబా అండ్ జై హింద్.